హలో గైస్. తెలుగు ఫాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఒక మనిషి తన అమ్మ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. డబ్బు సంపాదిస్తాడు. ప్రపంచాన్ని జయిస్తాడు. లేక నరకానికి వెళ్లి డెవిల్‌తో యుద్ధం చేస్తాడా? 'కేజీఎఫ్‌లో' రాకీ తన అమ్మకిచ్చిన మాట కోసం సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కానీ మార్వెల్ యూనివర్స్‌లో ఒక వ్యక్తి తన చనిపోయిన తల్లి ఆత్మను రక్షించడానికి హెల్‌ని సవాలు చేశాడు. మెఫిస్టో అనే డెవిల్‌తో యుద్ధం చేశాడు. ప్రపంచాన్ని పణంగా పెట్టడానికి వెనకాడలేదు. అందుకే చాలామంది డాక్టర్ డూమ్‌ని గ్రేటెస్ట్ విలన్ అంటారు. కానీ అతని కథ వింటే మీరు విలన్ అని పిలవలేరు. ఎందుకంటే ఈరోజు మీరు చూడబోయేది డాక్టర్ డూమ్ పవర్ స్టోరీ కాదు. ఒక కొడుకు తన అమ్మ కోసం చేసిన ఒక మహాయుద్ధం. విక్టర్ వాన్ డూమ్ అనే చిన్న పిల్లోడు లాట్వేరియా అనే పేద దేశంలో జన్మించాడు. అతని ఫాదర్ వర్నర్ వాన్ డూమ్ ఒక డాక్టర్. అతని తల్లి సింథియా వాన్ డూమ్. ఆమె ఒక విచ్. నార్మల్ విచ్ కాదు. డార్క్ మ్యాజిక్ నేర్చుకొని తన ప్రజలను సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక పెద్ద తప్పు చేసింది. సింథియా హెల్ లార్డ్ అయిన మెఫిస్టోతో ఒక ఒప్పందం చేస్తుంది. కానీ డెవిల్‌తో డీల్ చేసిన వాళ్ళు ఎప్పుడూ గెలవలేరు. చివరికి సింథియా చనిపోతుంది. కానీ మరణం తర్వాత కూడా ఆమెకు శాంతి అనేది దొరకదు. ఎందుకంటే మెఫిస్టో హెల్‌లో ఆమె యొక్క ఆత్మనైతే బంధిస్తాడు. ఇక్కడే డాక్టర్ డూమ్ జీవితమంతా కూడా మారిపోతుంది. విక్టర్ అప్పుడే చిన్నవాడు. కానీ తన తల్లి సౌల్‌ని హెల్ నుంచి బయటికి తీసుకొస్తానని ప్రమాణం చేస్తాడు. అప్పటినుంచి సైన్స్, మ్యాజిక్, టెక్నాలజీ ఏది కనిపించినా నేర్చుకుంటాడు. మార్వెల్‌లో టోనీ స్టార్క్ సైన్స్‌లో జీనియస్, డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్‌లో మాస్టర్. కానీ డూమ్ ఈ రెండిటిని కలిపిన ఏకైక వ్యక్తి. డూమ్ ఎందుకని ఇంత పవర్‌ఫుల్‌గా మారాడు? చాలామంది అనుకుంటారు డూమ్ మార్వెల్ యూనివర్సెస్ అన్నిటిని రూల్ చేయాలని అనుకుంటున్నాడని. అది నిజమే. కానీ దాని వెనుక అసలు కారణం తన తల్లి. ఎందుకంటే మెఫిస్టో లాంటి డెవిల్‌ని ఓడించాలంటే సాధారణ మనిషి సరిపోడు. అందుకే డూమ్ తన జీవితమంతా శక్తిని సంపాదించడానికి తారబోసాడు. మార్వెల్ కామిక్స్‌లో ఒక అద్భుతమైన ట్రెడిషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం డాక్టర్ డూమ్ డాక్టర్ స్ట్రేంజ్‌ని తీసుకొని హెల్‌కి వెళ్తాడు. ఎందుకో తెలుసా? తన తల్లి యొక్క సౌల్‌ని సేవ్ చేయడానికి. ప్రతి సంవత్సరం మెఫిస్టోతో ఫైట్. ప్రతి సంవత్సరం ఓటమి. కానీ డూమ్ ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది ఆపడు. చివరికి ఏమైంది? ఒకరోజు డాక్టర్ డూమ్ మ్యాజిక్‌లో కూడా గాడ్ లెవెల్‌కి చేరుకుంటాడు. డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో మళ్ళీ హెల్‌కి వెళ్తాడు. ఈసారి మెఫిస్టోని ఎదుర్కొని తన తల్లి యొక్క సౌల్‌ని విముక్తి చేస్తాడు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉంటుంది. సింథియా తన కొడుకుతో ఇలా అంటుంది. విక్టర్, నువ్వు ప్రపంచాన్ని రూల్ చేయాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో ఉన్న అహంకారాన్ని జయిస్తే చాలు. అప్పుడు మాత్రమే ఆమె సౌల్ అనేది హెవెన్‌కి వెళ్తుంది. అయితే నిన్న మార్వెల్ అవెంజర్స్ డూమ్స్‌డే యొక్క ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌తో పాటుగా మార్వెల్ ఒక పోస్టర్‌ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూడడానికి చాలా బాగుంది. లిటరల్లీ మార్వెల్ కూడా డూమ్ అమ్మ సెంటిమెంట్‌ని యూజ్ చేసుకుంటున్నారు. ఈ మార్వెల్ యూనివర్స్‌లో అమ్మ కోసం డూమ్ ఏమైనా చేస్తాడనేది మనకు ఈ పోస్టర్ ద్వారా అయితే అర్థమవుతుంది. ఒకసారి ఈ పోస్టర్‌లో ఏముందనేది తెలుసుకుందాం. పైభాగంలో డాక్టర్ డూమ్ తల్లి సింథియా తన చిన్న కొడుకుని ప్రేమగా కౌగిలించుకుంటూ ఉంటుంది. అంటే విక్టర్‌కి జీవితంలో అత్యంత విలువైన వ్యక్తి తన అమ్మ. కింద పెద్దవాడైన డాక్టర్ డూమ్ తల వంచి నిలబడి ఉన్నాడు. అంటే ప్రపంచాన్ని జయించిన డూమ్ కూడా తన తల్లి ముందు మాత్రం ఒక చిన్న కొడుకే. అలాగే మిడిల్‌లో ఒక డస్ట్రాయ్ అవుతున్న యూనివర్స్‌ని చూస్తాం. దీని అర్థం ప్రపంచం మొత్తం నా చేతిలో ఉన్న నా తల్లి లేకపోతే దానికి విలువ లేదు అనే సందేశం. అంతేకాకుండా ఇది ఇన్‌కర్షన్‌కి కూడా కారణం. రాకీ అమ్మ చివరి కోరిక కోసం ప్రపంచాన్ని గెలవాలని అనుకున్నాడు. డాక్టర్ డూమ్ చనిపోయిన తన తల్లిని హెల్ నుంచి తీసుకురావడానికి కోసం సైన్స్ నేర్చుకున్నాడు. మ్యాజిక్ నేర్చుకున్నాడు. టెక్నాలజీని కూడా నేర్చుకున్నాడు. గాడ్స్‌తో యుద్ధం చేశాడు. డెవిల్స్‌తో కూడా యుద్ధం చేశాడు. మల్టీవర్స్‌ని కూడా ప్రమాదంలో పెట్టడానికి వెనకాడలేదు. మార్వెల్ కామిక్స్‌లో కొన్ని కథల్లో డూమ్ తన తల్లి కోసం రియాలిటీనే మార్చాలని ప్రయత్నిస్తాడు. డూమ్ తన అమ్మ కోసం ఏమేమి చేయగలడు? తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడతాడా? హెల్‌లోకి ఎన్ని సార్లైనా వెళ్ళడానికి వెనకాడడు. మెఫిస్టో వంటి డెవిల్‌ని కూడా సవాల్ చేస్తాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మ్యాజిక్‌ని కూడా నేర్చుకుంటాడు. అత్యంత శక్తివంతమైన ఆర్మర్‌ని కూడా తయారు చేసుకుంటాడు. అవసరమైతే ప్రపంచాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకురావాలని చూస్తాడు. మల్టీవర్స్ స్థాయిలో కూడా తన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా కూడా ఒకరి కోసమే. అమ్మను తిరిగి పొందాలి. మార్వెల్ అభిమానులందరూ డాక్టర్ డూమ్‌ని ఒక డిక్టేటర్‌గా, ఒక విలన్‌గా లేదా ప్రపంచాన్ని రూల్ చేయాలనుకునే వ్యక్తిగా చూస్తారు. కానీ అతని జీవితంలో ఒకే ఒక్క బలహీనత ఉంది. అది తన అమ్మ. తన తల్లి కోసం అతను గాడ్స్‌ని ఎదిరించాడు. డెవిల్స్‌తో ఫైట్ చేశాడు. ప్రపంచం మొత్తం తనకు శత్రువైనా
అమ్మను మాత్రం వదలను అనే నిర్ణయం తీసుకున్నాడు. అందుకే డాక్టర్ డూమ్ కథ కేవలం సూపర్ విలన్ కథ కాదు. ఒక కొడుకు తన తల్లిపై ఉన్న అపారమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ఇంక ఇది గైస్ వీడియో. నాకైతే నైట్ ఆ పోస్టర్ చూసిన తర్వాత మార్వెల్ కూడా అమ్మ సెంటిమెంట్‌ని యూజ్ చేసుకుంటున్నారనే ఒక ఐడియా వచ్చింది. అంటే అప్పుడు నాకు 'డూమ్' ఈక్వల్ టు 'రాకీ బాయ్' గుర్తుకొచ్చాడు. అంటే 'కేజీఎఫ్‌లో' రాకీ తన అమ్మ కోసం ఏదైనా చేస్తాడు గదా! అలాగే మార్వెల్ యూనివర్స్‌లో కూడా 'డూమ్' తన అమ్మ కోసం ఏదైనా చేస్తాడనేది మనకు ఆల్రెడీ తెలుసు కామిక్స్ చదివిన వాళ్ళకు. అయితే ఆ సెంటిమెంట్‌ని ఇక్కడ కూడా యూజ్ చేస్తారనుకుంటా లైవ్ యాక్షన్‌లో కూడా. అందుకే నాకు 'రాకీ బాయ్' ఈక్వల్ టు 'డూమ్', 'డూమ్' ఈక్వల్ టు 'రాకీ బాయ్' అనే అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. నాకు తెలిసినంతలో మన తెలుగులో ఈ వీడియో ఎవరు చేయలేదనుకుంటా. నేనే అనుకుంటా. ఇంతవరకు మనము 'డూమ్' ఆరిజిన్‌ని, 'డూమ్' పవర్స్‌ని, ఇంకా 'డూమ్' ఫ్యాన్ థియరీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాము. అలాగే ఇది కూడా ఒక ప్రయత్నంగా చేశాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరే ఒక లైక్ or సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే. బై గైస్.